హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజైతే నేను చికెన్ పకోడీ చేయాలనుకుంటున్నాను. సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ దీనిలో నేను కారం, గరం మసాలా, పసుపు అన్నీ వేసాను. ఉప్పు ఒకటి వేయాలి. సో ఇవ్వండి, ఉప్పు కూడా వేస్తున్నాను. వేసాను. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో వేసిన తర్వాత కొంచెం శనగపిండి కూడా వేయాలి. దీనికి కొంచెం బియ్యం పిండి తగినంత వేసుకోండి. మరీ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతే. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసేయండి. దీనిలో ముందే నేను బిఫోర్ మార్నింగే నేను ఒక 4-5 అవర్స్ ముందే దీన్ని మ్యాగ్నేట్ చేస్తానమాట. కారం, గరం మసాలా ఏంటి, నెక్స్ట్ ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసి ఆల్రెడీ ముందే దీనికి నిమ్మకాయ కూడా పిండేసి అంతా చేశాను. బట్ అప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. సో వేసింది వీడియో చూపిద్దామని చెప్పి ఇది ఇప్పుడైతే మీకు పిండిలు కలిపేసి వేయడం చూపిస్తాను. కానీ దీనిలో ఫస్ట్ అయితే మంచి చికెన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్లెస్ అయినా పర్లేదు, బోన్ ఉన్న చికెన్ అయినా పర్లేదు, ఏదైనా తీసుకోవచ్చు చికెన్ పకోడీకి. కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే అదైనా గట్టితనం వస్తుంది, బియ్యం పిండి అయినా గట్టితనం వస్తుంది. రెండు వేయాలని లేదు, ఆప్షనల్ మాత్రమే. ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. చాలామంది కలర్ కూడా వేసుకుంటారు, కానీ మనకి కలర్ అవసరం లేదు. కలర్ ఫుడ్స్ ఎప్పుడు తినకూడదు, అది కడుపులో పేగులకి పట్టేస్తుంది అంటూ ఉంటారు. సో పీస్కి అయితే మంచిగా అంటింది చూడండి. ఇలాగా మిక్స్ అయితే బాగా చేశాను. దీనిలో ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ కూడా వేసి బాగా నానబెట్టాను. ఈ కలిపేసి ఇది ఒక మన నూనె అది వేయించుకున్నంత సమయం సరిపోద్ది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా గంటలు అయ్యింది. చికెన్ అయితే నేను కలిపేసి అలా పక్కన పెట్టానమాట. సో మనం ఈలోపు ఆయిల్ అది వెలిగించుకుందాం. సో మనం ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాం. ఇందులో లాస్ట్ టైం నేను చికెన్ పకోడీ చేశాను, అప్పుడు వీడియో తీయలేదు. సో దాని ఆయిల్ అయితే కొంచెం ముందు అనమాట. మళ్ళీ ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేనే ఇలా ఆయిల్నే పెట్టేశాను. ఎన్ని రోజులు అవ్వలేదు, 2-3 డేస్ అవుతుంది అంతే. ఎందుకు ఆయిల్ మళ్ళీ వేస్ట్ చేయడం, వీడియో కోసమని మళ్ళీ కొత్తగా అయ్యి కొత్త ఆయిల్ పెట్టి వేస్ట్ అని చెప్పి ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు నేనైతే ఇదే ఆయిల్లో చేస్తాను. మళ్ళీ ఆయిల్ వేయను, ఎందుకంటే ఇంట్లో కొంచెం ఎక్కువ నాన్ వెజ్ అనేది చాలా తక్కువ. సో ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఈ ఆయిల్లోనే పకోడీ వేయడం చూపిస్తాను. ఎక్కువ ఆయిల్లో వేసుకొని తర్వాత ఆయిల్ వేస్ట్ అయ్యి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ దాని సమయం వచ్చినంత వరకు ఉండడం అంటే ఈలోపు ఆయిల్ స్పాయిల్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది, మనకే మంచిది కాదు.
ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొంచెం చూసుకుందాం. నురగైతే బాగానే వస్తుంది. సో ఆయిల్ అయితే బాగా హిట్ అయింది. మనం కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గిద్దాం. ఇంత ఓవర్ ఫ్లేమ్ పెట్టుకుంటే పైన మాడిపోతుంది, లోపల పీస్ ఉడకదు. సో మనం చికెన్ పీసెస్ వేసుకుందాం. స్ట్రీట్లో వేసినటువంటి పకోడీలాగే వస్తాయి బాగా. కొంచెం అట్టుగా ఇట్టుగా తిప్పుకుంటే మంచిగా రోస్ట్ అవుతాయి. తిరిగే బాబు తిరగట్లేదు. అదే కలర్ వేసుకుంటే ఇవి రెడ్ కలర్లో వస్తాయి అన్నమాట. మనం కలర్ వేయలేదు కాబట్టి మంచిగా ఈ టైప్ కలర్లో వచ్చింది. న్యాచురల్గా ఉంది. చూసారా ఎలా ఉందో? పకోడీలు అయితే అయిపోయాయి. చికెన్ అయితే ఇంకా ఉంది, బట్ నాకు ఒక్కదానికే కాబట్టి ఈ మాత్రం పకోడీ నాకు సరిపోతుంది. ఇదిగోండి వేడి వేడి పకోడీ ఎలా వచ్చింది. సో దీనిలో మనం మంచిగా ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు వేసుకోవచ్చు, కరివేపాకు లేదు మా ఇంట్లో, అయిపోయింది, చూసుకోలేదు. సో ఇలా ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.